హాయ్, వెల్కమ్ టు శ్రేయ పాలాది వ్లాగ్స్. ఈరోజు చేస్తున్నాం మనం పాతకాలం పద్ధతిలో బటర్ అంటే వెన్న. ఒక 2 వీక్స్ నుంచి తీసి పెట్టిన మిగడ మేము తీసుకుంటాం. విజయపాలు గోల్డ్, అందులో మిగడ వస్తుంది బాగా. దానితో మేము మా ఇంట్లో అందరికీ నెయ్యి వాడతాం, స్వీట్స్కి వాడతాం. ఎక్కువ అవసరమైతే విజయ వాళ్ళ బటర్ తెచ్చుకుంటాం, అది కరగబెడతాం. కానీ ఇంట్లో చేసిన వెన్నకు మాత్రమే టేస్ట్ వస్తుంది బాగా అని ఆ రోజు మా పాప ఖాళీగా ఉన్న బోర్ కొడుతుందంటే ఈ పని పెట్టాను నేను. మామూలుగా మిక్సీలో వేస్తాం మేము ఎప్పుడు, ఈరోజు ఈ పని పెట్టాను అనమాట. చాలా కాలం మా అమ్మ వాళ్ళ కాలంలో చేసేవాళ్ళు. ఇంకా చిన్న గిన్నె పెట్టి చేస్తా ఉన్నాం, అది బాగా చిలకడం వల్ల పైకి నురుగు వచ్చేసింది. అందుకని మళ్ళీ పెద్ద గిన్నెలకు మార్చాం. ఐస్ వాటర్ వేసి బాగా చిలుకుతూ ఉన్నాం. అలా పావుగంట హాఫ్ అన్ అవర్ అయింది. చేతులు మంట పుడుతున్నాయి కానీ రావడం లేదు. అది ఎండాకాలం కాబట్టి, వేడి ఉంది కాబట్టి సరిపోతలేదు దానికి. కవం కూడా చిన్నగా అయిపోయింది. కింద గుత్తి అనేది చాలా లావు ఉంటే దానికి తగ్గట్టు బాగా వస్తుంది ఏదైనా కానీ. అందుకని టైం పట్టింది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా వచ్చింది. ఇంకా దీనికోసం ఫ్రిడ్జ్లో పెట్టాక ఇంత నీట్గా బయటకు సపరేట్ అయిపోయింది వాటర్లోంచి వెన్న. ఇలా గట్టిగా పిండేసి 2 సార్లు గిన్నెలో పెట్టేసి బాగా కడిగేసి మంట పెట్టేసి పెట్టాలి. అది నీళ్ళు బాగా నీళ్ళు బాగా వంచేసి పెట్టేస్తే కింద మంట పెద్దగా పెట్టాలి. చూడండి, ఇలా నేను పెడుతున్నాను కదా, అలాగ పెట్టాలన్నమాట. ఇలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మాకేమైనా తెలియని తప్పులు ఉంటే మీరు చెప్తే మేము చూసుకుంటాం. ఇలా వెన్న కరుగుతున్నంతసేపు ఇంకా గంటతో కలపాలి, లేదంటే అడుగున గట్టిగా అతకపోతుంది, ఎర్రగా అవుతుంది కదా అదనమాట. ఆ ఎర్రగన్నది కూడా బాగుంటుందండి. దాంట్లో బెల్లం వేసుకొని తినొచ్చు, వేడివేడి అన్నంలో వేసుకొని తినొచ్చు. ఇలా అంత కరగబెట్టేసిన తర్వాత ఆకు వేసుకుంటాం కదా. తర్వాత దీంట్లో ఆకు వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. తమలపాకు కానీ కరివేపాకు కానీ వేసుకోవచ్చు అనమాట. ఇలా తెల్లగా అంతా కరిగిపోయి ఎర్రగా అయిపోవాలన్నమాట. ఎర్రగా అయిపోయి ఉడుకు దాంట్లో తగ్గిపోవాలి. ఉడుకు తగ్గిన తర్వాత చూస్తుండండి, తగ్గిపోతుంది. అది వేసే ముందర టక్కున కొద్దిగా కరివేపాకు కానీ తమలపాకు కానీ వేసుకోవచ్చు. తమలపాకు వేసుకుంటే బాగుంటుంది, మన ఇంట్లో లేదు కాబట్టి కరివేపాకు వేసాను. అది అన్నంలో కూడా తినొచ్చు. ఆ పిట్టు చాలా బాగుంటుంది కరిగిన తర్వాత. ఇంట్లో వెన్న కాబట్టి చాలా నీట్గా మనం మెయింటైన్ చేసి ఉంటాం కాబట్టి ఆ గట్టి తినొచ్చు మనం బాగా. చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం, ఇప్పుడు ఫ్యాట్ అని తినలేకపోతున్నాం. కానీ ఇలా కరిగిన తర్వాత కరివేపాకు కానీ తమలపాకు కానీ వేసేసుకొని మూత పెట్టేస్తే చల్లగైన తర్వాత ఫిల్టర్ చేసుకోవచ్చు. అయిపోతుంది చూడండి. అలా ఎర్రగైన తర్వాత ఎరడాలుగా వచ్చేస్తుంది అనమాట. ఉడుకు కూడా తగ్గిపోతుంది. పెట్టేసి